రీసెంట్గా తెలుగు టైటన్స్ని ఉద్దేశిస్తూ రాహుల్ చౌదరి అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అది ఏంటంటే తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో గెలవబోతుంది అండ్ తెలుగు టైటన్స్ ఒకప్పుడు ఇంటేజ్ తెలుగు టైటన్స్ని అయితే సూచిస్తుందని చెప్పొచ్చు. అండ్ ఈ సీజన్లో ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే కప్పు కొట్టబోతుంది. అండ్ మనకైతే ఇద్దరు హుడా సాబులు ఉన్నారు అండ్ ఇద్దరు హుడా సాబులు కాంబినేషన్లో మన తెలుగు టైటన్స్ అయితే కప్పు కొట్టబోతుంది. వాళ్ళు ఎవరెవరంటే భరత్ హుడా రైడింగ్లో అండ్ కోచింగ్లో కిషన్ కుమార్ సార్ హుడా అయితే ఈసారి కప్పు ఇవ్వబోతున్నారు మన తెలుగు టైటన్స్కి. అండ్ ప్రతి టీంలో కాకుండా మన తెలుగు టైటన్స్ అయితే స్లో అండ్ స్టడీగా అండ్ మ్యాచెస్ అయితే గెలుస్తున్నారు. వాళ్ళ స్ట్రెంత్ ఏంటో చూపిస్తున్నారు, మ్యాచ్కి ఇంప్రూవ్ అవుతున్నారు. అండ్ ఖచ్చితంగా ఈ సీజన్లో తెలుగు టైటన్స్ అయితే ఛాంపియన్ అవ్వబోతుంది. అండ్ నా మాటలు గుర్తుపెట్టుకోండి అని రాహుల్ చౌదరి అనడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ని ఉద్దేశిస్తూ రాహుల్ చౌదరి అయితే చాలా మంచి ప్రెడిక్షన్ అయితే చేశాడు. అదేంటంటే ప్రతి టీంలాగా మనకి కుందేల్లా కాకుండా మన తెలుగు టైటన్స్ అయితే ఆబెల్లాగా స్లోగా నడుస్తూ వెళ్తుంది. అండ్ ఆ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తే ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే చివరికి విజయం సాధిస్తుందని అండ్ రాహుల్ చౌదరి అయితే చెప్పడం జరిగింది. అండ్ కుందేల్లా ఫాస్ట్గా వెళ్లకుండా అండ్ తాబెల్లా స్లోగా వెళ్తూ అండ్ భరత్ హుడా కాంబినేషన్లో ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే కప్పు కొట్టబోతుందని ఆయన చెప్పడం జరిగింది రాహుల్ చౌదరి అయితే. అండ్ ఇప్పుడు సెమీస్లో 4 టీంలు తడబడిపోతున్నాయి. అండ్ 4 టీంల్లో ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే 2 టీంలతో తడబడిపోతుంది. అండ్ 2 టీంల్లో తర్వాత ఫైనల్లో ఆడబోతుంది. అండ్ ఫైనల్లో ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ కప్పు కొట్టబోతుందని ఆయన చెప్పడం జరిగింది రాహుల్ చౌదరి గారు అయితే. అండ్ రాహుల్ చౌదరి అండ్ ఒకప్పుడు సూపర్ స్టార్ మన తెలుగు టైటన్స్కి. అండ్ రాహుల్ చౌదరి లాంటి ప్లేయర్ ప్రిడిక్షన్ చేశాడంటే అది కూడా తెలుగు టైటన్స్ని ఉద్దేశిస్తూ ఖచ్చితంగా జరగాలని నేను అనుకుంటున్నాను. మరి మీరు అనుకుంటున్నారు తెలుగు టైటన్స్ మీద రాహుల్ చౌదరి చేసిన కీలకమైన వ్యాఖ్యలు మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో ఛాంపియన్ అవ్వబోతుందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్